హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు హెల్దీగా రాగి పిండితో రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలండి. ఈ రాగి పిండిలో మనము ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఈ పిండిలో వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ను తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పిండిలో వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అంటే మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకోవాలి. తర్వాత చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఒక కప్పు వేసుకోవాలి. ఈ కొత్తిమీర ప్లేస్లో మనము మెంతాకైనా వేసుకోవచ్చు, లేదంటే తోటకూరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా క్యారెట్ను కూడా తురుము పట్టి వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వలన మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఈ పిండి మొత్తం ఈ విధంగా కలుపుకొని ఈ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము ముద్దలా అయ్యేలాగా పిండిని కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండిని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనకు రాగి పిండి హెల్త్కు చాలా మంచి చేస్తుందండి. రాగి పిండిలో ఎక్కువగా కాల్షియం మరియు ఐరన్ ఉంటుంది కాబట్టి రాగి పిండిని ఇలా రొట్టెల రూపంలో లేదా దోశల రూపంలో లేదా జావల రూపంలో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీకి తగినంత కాల్షియము ఐరన్ బాగా అందుతుంది. చూడండి, ముద్దలాగా వచ్చేసింది కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఈ పిండి చూడండి ముద్దలాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనము మొత్తం కలిపి ఒక ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ పిండిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. మనకు రొట్టె ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజుకు తగినట్లు ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇందులో మనము కొత్తిమీర కూడా వేసుకున్నాం కదండి. కొత్తిమీర వలన కూడా మనకు ఐరన్ బాగా లభిస్తుంది. అంతేకాకుండా కొత్తిమీర మనం తీసుకున్న ఫుడ్ను ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి రొట్టె అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న రొట్టె పిండిని ఉండలుగా చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలాగా ఒత్తుకోవాలి రొట్టెల్లాగా. ఇప్పుడు మనకు రోటీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ ఫస్ట్ టైం ఒకటి వేస్తే సరిపోతుందండి, ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం చేసుకున్న రోటీని పెనం మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని ఆ రోటీ మీద వేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే రొట్టె పైన కాలుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుందండి. కాబట్టి మనము మీడియంలో పెట్టి రొట్టెను అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ కాలనివ్వాలి. చూడండి, ఇది కాలింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇటువైపుకు తిప్పాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇటువైపు కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి అటువైపుకు తిప్పి కాలనివ్వాలి. ఈ రాగిపిండి రోటీలు చాలా టేస్టీగా ఉంటాయండి. మా వారికి అయితే చాలా నచ్చేసాయి. టేస్టీగా మాత్రమే కాదు, మనకు హెల్త్కు చాలా మేలు చేస్తాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రోటీ కాలిపోయింది కదా, మనము దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. అలాగే మిగతా పిండిని కూడా ఈ విధంగా రొట్టెలుగా చేసుకొని ప్యాన్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాలనివ్వాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చెప్పాను కదండి, ఫస్ట్ టైము ఆయిల్ వేసుకోవాలి అడుగున, తర్వాత అవసరం లేదని. ఇప్పుడు ఊరికే రోటీ పైన వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాలనివ్వాలి. నేను తీసుకున్న ఒక కప్పు రాగి పిండికి 4 రోటీలు వస్తాయండి. సో ఫ్యామిలీలో ఇద్దరికి సరిపోతాయి. షుగర్ ఉండేవాళ్ళు ఎప్పుడూ జొన్న రొట్టెలనే కాకుండా ఈ విధంగా రాగి పిండితో కూడా రొట్టెలు చేసుకొని తినడం వలన వాళ్ళకు షుగర్ బ్యాలెన్స్గా ఉంటుంది. చూడండి, రోటీ కాలింది కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మనం ఈ రొట్టె పిండిలో ఆల్రెడీ ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి వీటిని అలాగే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. లేదా మనం ఏదైనా
అందులోకి కాంబినేషన్గా తినాలనుకుంటే మనము ఆనియన్స్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా చట్నీతో, టమాటా చట్నీ కానీ, ఉల్లికారం చట్నీ కానీ, వంకాయ చట్నీ కానీ, ఏ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, వేడి వేడిగా రొట్టెను తీసుకొని చట్నీ కాంబినేషన్తో తింటే టేస్ట్ అదిరిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా టేస్టీగా రాగి రొట్టెను తయారు చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వారు అయితే రోటీ తిని సూపర్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టి ఏం కాంప్లిమెంట్ ఇచ్చారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.